మన చెమట కూడా దేనితో సమానం అండి? దేనితో సమానం? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు తన చెమట ఎలాగా మార్చబడి? రక్తం. తన యొక్క చెమట కూడా ఏం చేశాడు యేసయ్య? చిందించాడు. హల్లెలూయా. ఈరోజు దేనికోసం మీ రక్తాన్ని చిందిస్తున్నా? దేనికోసం మీ చెమటని చిందిస్తున్నా? అందుకే సాతానుడు ఆదామును ఎప్పుడు అటాక్ చేశాడో తెలుసా? చెప్తారు. ఎప్పుడైతే ఆదాము చెమట వచ్చి కష్టపడ్డాడో అప్పుడు అటాక్ చేసేది ఆదాము. అప్పటి వరకు సాతాను అటాక్ చేయలేదు. బాగా గుర్తుపెట్టుకో. ఆ జెనసిస్ లో కరెక్ట్ చదవండి. సాతానుడు ఆదాము దగ్గరికి రాలేదు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? తన చెమట వచ్చి ఎప్పుడైతే రక్తం చిందించాడో సాతానికి సంద దొరికింది. బికాస్ దాంట్లో ఉన్న పవర్ సాతానికి తెలుసు, మీకు తెలియదు. దాంట్లో ఉన్న అనాయింటింగ్, అధికారం సైతానికి తెలుసు. అందుకే యజమానుని ఎక్కడ అటాక్ చేస్తుందో తెలుసా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ని అటాక్ చేస్తాయి. స్త్రీని ఎక్కడ అటాక్ చేస్తుందో తెలుసా? పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థ విషయంలో కావచ్చు అటాక్ చేస్తుంది. ఎందుకు? దేవుడు దేన్ని చెప్పించాడు? స్త్రీని ఏ విధంగా చెప్పించాడు? స్త్రీ ఏ పని చేయకుండా చెప్పించాడా? అట్లా ఎవరిని చెప్పించాడు? ముళ్ళ పొదల నుండి నువ్వు ఆహారాన్ని తింటావని ఎవరిని చెప్పించావా? స్త్రీనా? ఆదాంనా? ఆదాం. ఎందుకు? ఆయన ఆ పనే చేయాలి. హల్లెలూయా. సో అప్పటి వరకు సాతానుడు ఆదామును తాకలేదు. సో ఈరోజు దేనికోసం మీ చెమటను కారుస్తున్నారు? పాపం కోసం కాచే వాళ్ళు కూడా ఉన్నారు. పాపం కోసం పరిగెత్తి చెమట కాచే వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు. ఒక్కవేళ పాపము కోసము చెమట కారుస్తే, రక్తాన్ని కారుస్తే అది పాపముగా పరిగణించబడదు, శాపముగా పరిగణించబడుతుంది. దానికి క్షమాపణ ఉండదు. బికాస్ యూ క్రియేటింగ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యూ హ్యావ్ టు ఎండ్ యువర్ ప్రాబ్లమ్.